తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీ వరద నీరు ముంచెత్తింది. గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గాను కాలనీలోని నివాస గృహాలను వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో నివసిస్తున్న సుమారు 150 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎస్టీ కాలనీలో వరద ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. తెనాలి డివిజన్ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శివారు ప్రాంతాలు మొత్తంగా కూడా వరద ముంపుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పట్టణంతో పాటు తెనాలి మండల పరిధిలో ఉన్నటువంటి రూరల్ గ్రామాల్లో శివారు ప్రాంతాలు మొత్తంగా కూడా నీట మునిగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి మండల పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ మొత్తానికి కూడా వరద నీరు అనేది కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కురిసిన భారీ వర్షానికి మొత్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తంగా జలమయం అయిపోతా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి నివాస గృహాలు మొత్తాన్ని కూడా వరద నీరు అనేది ముంచెత్తిన నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితి మీరు గమనించినట్లయితే మన కెమెరా పర్సన్ భాస్కర్ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడ పరిస్థితి అయితే అత్యంత భయానకంగా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మోకాలికి పైగా లోతులో వర్షపు నీరు అనేది కూడా ఇళ్లను మొత్తం చుట్టుముట్టింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తు సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోవడంతో ఇక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల వారు ఏం చేయాలో పాల్పోక దిక్కుతోచిన స్థితిలో అయితే కొట్టుమిటాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా ఇటు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం అయిపోయింది. ఇటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇట్లాగే ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అయితే ఇక్కడ ప్రస్తుతం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ బుర్రిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి వచ్చి వాళ్ళందరికీ కూడా రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది కూడా సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది? దాదాపుగా కాలనీ మొత్తం చూస్తుంటే వరద మొత్తంగా ముంచెత్తేసింది. ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి? వాళ్ళందరినీ ఎట్లా సేఫ్గా ఎట్లా బయటకు 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి కాలనీ మొత్తం మునిగిపోయింది. గత రాత్రి నుంచి మనం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ టేకప్ చేసాం. సుమారు ఇక్కడ 47 కుటుంబాలు ఉన్నాయి. 150 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం లోకల్గా ఉన్న నాయకుల సహకారంతో అట్లాగే ఫస్ట్ వీళ్ళు రామన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ ఇల్లు ఈ సామాన్లు వదులుకోలేక రాలేమన్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం, అలాగే మినిస్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం. వారి సూచనలతో లోకల్గా ఉన్న పెద్దల సహకారంతో వీళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్కి తరలించాం. అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము. ఇంకా ఈ వరద నీరు ఒక 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా వీరందరికీ ఎక్కడ ఏ అవసరం ఉందో అవన్నీ కూడా మేము ప్రభుత్వం తరఫు నుంచి చూస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే కొన్ని ఇళ్ళు అంటే ఈ నీట మునిగిపోవడం వల్ల వీళ్ళు గతంలో పిల్లర్లతో కట్టలేదు కాబట్టి ఇది ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉంది. దీన్ని కూడా మినిస్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి వీళ్ళకి పక్కా గృహాలు కట్టించేందుకు కూడా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. అమ్మా మీరు చెప్పండి, ఎప్పటి నుంచి కాలనీలో మీరు ఉంటున్నారు? అసలు ఎట్లా ఈ వరద నీరు ఎప్పటి నుంచి మిమ్మల్ని ఇల్లు మొత్తం చుట్టుముట్టింది? ఎట్లా వాస్తవం రామన్నారు ఏమంటే రాజుని అర్థంగా వేసుకొని మొత్తం ఎంతమంది ఉంటారు? 150 మంది అందరిని అక్కడ షిఫ్ట్ చేస్తున్నారా? బాగా ఖచ్చితంగా చూసుకుంటే కనుక బుర్రిపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీ అనేది కూడా శివారు ప్రాంతంలో ఉంటుంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ కాలనీ ఎస్టీ కాలనీ మొత్తాన్ని కూడా వరద అనేది కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 47 కుటుంబాలు 150 మంది దాకా ప్రజలు ఇక్కడ నివసిస్తున్న నేపథ్యంలో కూడా ఈ వరద నీరు ఈ నివాసాల మొత్తాన్ని కూడా చుట్టుముట్టడంతో
వారందరినీ కూడా అధికారులు రెస్క్యూ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ తరలించి అక్కడ పునరావాస కేంద్రం అనేది కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అక్కడే షెల్టర్ అనేది కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 2005 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇంత గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద చూడలేదని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరు మొత్తంగా కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి వరద నీరు కానివ్వండి, ఇటు డ్రైన్లలో ఉన్నటువంటి నీరు కానివ్వండి, మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి ఇళ్ళన్నింటినీ కూడా చుట్టుముట్టడంతో ఇంట్లో కూడా వరద నీరు చొచ్చుకొని పోయి ఆ సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి అటు జిల్లా పరిషత్ హై స్కూల్లో షెల్టర్ ఏర్పాటు చేసి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే రెవెన్యూ అధికారులు అయితే కానీ అక్కడ వీరందరికీ కూడా ఆహారం కానివ్వండి, అట్లాగే చిన్నపిల్లలు ఉంటే వారికి తాగేందుకు పాలు అట్లాంటి సౌకర్యాలు మొత్తంగా కూడా కల్పిస్తా ఉన్నారు. మొత్తంగా ఈ వరద నీరు అనేది కూడా పూర్తిగా తొలగిపోయేందుకు 4 నుంచి 5 రోజులు సమయం పట్టిన నేపథ్యంలో కూడా ఈ ఎన్ని రోజులు కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 150 మందికి అక్కడే షెల్టర్ ఏర్పాటు చేసి వారందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా దాదాపు 47 ఇళ్ళు అనేది కూడా పూర్తిగా నీట మునిగిపోయి సామాగ్రి మొత్తంగా కూడా పాడైపోయింది. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా తమకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం తమను ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నివాసితులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్, గురిపాలెం గ్రామం, ఎస్టీ కాలనీ నుంచి.